ఇప్పుడే రేపు విడుదల చేసినటువంటి మన మేనిఫెస్టో మీ అందరికి చూపించడం జరుగుతుంది. ఇందులో ఒక 5 పాయింట్లు, అందులో ఒక 10 పాయింట్లు ఉన్నాయి. ఆ పాయింట్లు చెప్పడం కాదు, మాది చేసి చూపించడం అనేది మా బాధ్యత. మేము ఒకసారి ప్రామిస్ ఇచ్చినామంటే ఆ ప్రామిస్ తగ్గట్టుగా పని చేస్తాం. గ్రామంలోనైనా సరే, సిటీలోనైనా సరే, రాష్ట్రంలో ఎక్కడైనా సరే, దీనికి నేను పూర్తి బాధ్యత వహిస్తున్నాను. ఇప్పుడు మీ ముందట నేను నా మేనిఫెస్టో అనేది ఖేదాత్ భరత్ నాయక్ గారి టీం మేనిఫెస్టో. పరిశుభ్రమైన తాగునీరు ప్రతి ఇంటికి నల్లతో పాటు ఎక్కడో బిందెలు వేసుకొని పోవాల్సిన అవసరం లేదు. మహిళలైనా, విద్యార్థులైనా, ఎవరైనా, ముసలులైనా. గ్రామాభివృద్ధి, రోడ్లు, మౌలిక సదుపాయాలు, ఇప్పుడు దాకా కట్టినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా రిపేర్ దిశగా తీసుకెళ్తాం. లేని ఎడల అసలు బాగాలేకపోతే మళ్ళా టెండర్ అనేది మేము పిలిపించుకుంటాం, ఎమ్మెల్యేతో మాట్లాడతాం, ఇటు ముఖ్యమంత్రితో కొట్లాడతాం, మంత్రులందరితో కూడా మాట్లాడటం జరుగుతుంది. ఆరోగ్యం అండ్ పరిశుద్ధం. మన ఊర్లో మంచిగా ఉంటేనే హెల్త్గా ఉండగలుగుతాం, ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఈ దోమల పట్ల ఏదైతే ఉన్నాయో ప్రతి నెలకి, వర్షాకాలంలోనైనా సరే, మన చలికాలంలోనైనా సరే, మనము దాన్ని దోమలు చనిపోయే విధంగా ఒకటి ఏర్పాటు చేస్తాం. మనం దాన్ని పీచే హెల్త్ సెంటర్ అంటాం మనం. ఇంకొకటి విద్యా నైపుణ్య అభివృద్ధి. ఎవరైతే ఈ రోజు మన తెలంగాణ అభివృద్ధి చెందింది 11 సంవత్సరాలు అని చెప్పి అందరు చెప్పుకుంటున్నారు, కానీ నిజంగా అభివృద్ధి ఎక్కడ చెందలేదు కేసీఆర్ హయాంలో. ఇప్పుడు అభివృద్ధి మన కాంగ్రెస్ పార్టీ హయాంలో జరగబోతుంది. కావున ఏ విద్యార్థులైనా సరే, ఎవరైతే ప్రిపరేషన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు. అదే గ్రామంలో, అదే గ్రామ పంచాయతీలో లైబ్రరీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడనే తల్లిదండ్రులు కూడా అందుబాటులో ఉంటారు, మరియు ఇక్కడనే చదువుకుంటారు. కావున వాళ్ళు అక్కడనే ఉండి 24 గంటలు చదువుకోగల విద్యా నైపుణ్య వృద్ధి మనం లైబ్రరీ అనేది ఏర్పాటు చేస్తున్నాం. రైతులకు మద్దతు అండ్ ఉపాధి హామీ, ఉపాధి సృష్టి. అయితే రైతులు ఎవరైతే పంట పొలాలు వర్షాకాలంలోనో ఏదో అధికంగా నష్టపోవడం జరుగుతుంది, చాలా చోట్ల అదే జరుగుతుంది. కానీ నష్టపోయిన పంట పొలాల్లో కూడా మేము వెంటనే ఆర్థికంగా మా ప్రభుత్వం నుండి మరియు మా తరఫు నుండి వెంటనే ప్రకటిస్తాం, ఎంతో అంత వాళ్ళకి కావాల్సిన తోచినంత. ఇంకొకటి ఏంటంటే, ఇందులో ముఖ్యంగా ఎవరైతే కౌలుగా పనిచేస్తున్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకి ఇంకా ఎక్కువ మనం మన ప్రభుత్వం నుంచి చెల్లించాల్సిన అవసరం మనకు ఉంది. ఎందుకంటే వాళ్ళకి పే చేయాలి, ఇటు అన్నిటికీ పే చేయాలి, కాబట్టి వాళ్ళు నష్టంలో ఉంటారు. ఇంకొకటి అది గ్రామంలో, ప్రతి గ్రామంలో ఏ గుడి అయితే ఉందో, హనుమంతు గుడి మరి ఏ మన మైసమ్మ దేవాలయం ఉన్నాయో అన్నిటికీ కూడా అభివృద్ధి చేసే దిశగా గవర్నమెంట్ నుంచి మేము ఇక్కడ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారితో కూడా మాట్లాడి మేము తక్షణమే ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది మా ఆధ్వర్యంలో. 24 గంటలు విద్యుత్, ఎక్కడైతే ట్రాన్స్ఫర్, ఎక్కడ ఏమైనా ఇబ్బంది అయినా కూడా ఎప్పుడు వర్షాకాలంలో వెంటనే అది ఒక తెల్లారేసరికి మా దగ్గర ట్రాన్స్ఫర్ వచ్చే విధంగా, మన దగ్గర ట్రాన్స్ఫర్ వచ్చే విధంగా మేము కృషి చేస్తాం. అలానే మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇక్కడ ఇప్పటికీ చాలా గ్రామాలలో కూడా మన మైనర్, మేజర్ అని తెలియకుండా విద్యార్థులకు, ముఖ్యంగా లేడీస్, మన చిన్న పాపలు ఎవరైతే ఉన్నారో ఎవరికి తెలియకుండా కూడా భారం అవుతారు అని చెప్పి ఈరోజు పెళ్లిళ్ళు చేయిస్తున్నారు. దీనికి మాత్రం అరికట్టడంలో మేము దిట్టంగా ఉంటాం. ఇందులో ఎవరు పార్టిసిపేట్ చేసినా మాత్రం ఫోక్స్ చట్టం కింద మేము లోపలేస్తాం. ఇందాక చెప్పినాను ముందే, ఆడపిల్ల ఏ ఇంట్లో అయితే పుడతారో ఆ ఇంట్లో 5,000 మేము వాళ్ళ చేయుతగా హాస్పిటల్ ఖర్చు అయినా, వాళ్ళకి ఏదైనా సదుపాయాల కోసం మేము ప్రకటిస్తాం. అది కూడా ఆల్రెడీ ప్రకటించేసినాం, అది మేము అమలు చేయబోతున్నాం. ఇంకొకటి, ట్రైసైకిల్ వికలాంగులు ఎవరైతే ఏ కష్టం చేయకుండా ఇంట్లోనే కూర్చుంటారో, అతనితో ఏది కాదు అని అనుకున్నప్పుడు మాత్రం గవర్నమెంట్ తో మాట్లాడి, ఇటు వికలాంగుల చైర్మన్ తో మాట్లాడి కూడా మేము అతని ట్రైసైకిల్ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇవన్నీ ఈ రోజు మనం ఇంత ధైర్యంగా నేను మేనిఫెస్టో ప్రిపేర్ చేయడం ఏందని అంటే, ముఖ్యంగా నేను చెప్తున్నాను, ఇది నేను డైరెక్ట్ ముఖ్యమంత్రితో గారితో మాట్లాడతాను,
మంత్రులతో నేను టచ్అప్ లో ఉన్నాను కాబట్టి వాళ్ళతో మాట్లాడైనా నేను చేయిస్తాను. ఎమ్మెల్యేలు అనేది తర్వాత సంగతి. మీకు వచ్చే ఫండ్స్ మొత్తం డైరెక్ట్ మన ముఖ్యమంత్రి గారి నుంచే వస్తాయి కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ లో నేను మాట్లాడి కూడా ఆ ఊర్లో గ్రామంలో ఎవరైతే మన టీం సభ్యులు నిలబడుతారో సర్పంచ్ గా వాళ్ళందరూ కూడా అందేటట్టుగా నేను ముందుకు తీసుకెళ్లి న్యాయం చేస్తాను. దీనికి సహకరించినటువంటి మన టీం సభ్యులు అందరూ కూడా ఈ రోజు ఈ ప్రోగ్రాంకి వచ్చి ఇంత సక్సెస్ చేయడం అనేది చాలా సక్సెస్ అనేది నేను సక్సెస్ అనుకోవట్లేదు. రేపు గెలిచినాక మనోళ్ళు సక్సెస్ తో నా దగ్గర రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.